అందరికీ నమస్కారం. పాత కథలే, కాని కొత్తగా చెప్తే ఎలా ఉంటుంది? ముఖ్యంగా మన పాత సంప్రదాయాలు ఈ కొత్త ప్రపంచంలోకి వచ్చినప్పుడు వాటి కథ ఎలా మారుతుందో భలే ఉంటుంది కదా ఆలోచిస్తే. ఈరోజు మనం అలాంటి ఒక కథనే లోతుగా విశ్లేషిద్దాం. ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందేమో చూద్దాం. ఒక్కసారి ఈ మాటలు వినండి. నాలాంటి అమ్మాయికి భవిష్యత్తు ముందే గీసి ఉందన్నారు. కాని నేనా గీతలను కాదు, క్షితిజాన్ని చూసే అబ్బాయిని కలిశాను. చూసారా, ఒక్క మాట. కథ మొత్తం ఇందులో ఉంది. ఒకవైపేమో నీ భవిష్యత్తు ఇది, ఈ గీత దాటొద్దు అని చెప్పే ప్రపంచం. మరోవైపు ఆ గీతల్ని కాకుండా అనంతమైన ఆకాశాన్ని చూపించే ఒక వ్యక్తి. ఆ సంఘర్షణే ఈ కథకు ప్రాణం. సరే, మనమిప్పుడు చూడబోయే కథ పేరు నందు నక్షత్రం. పేరు వినగానే ఏదో ప్రేమ కథ అనుకుంటాం కదా, కానీ ఇది అంతకంటే చాలా ఎక్కువ. ట్రెడిషన్కి మోడర్నిటీకి మధ్య జరిగే ఒక పెద్ద యుద్ధం లాంటిది. దాన్ని మనం ఒక కేస్ స్టడీలా చూద్దాం. సినిమా భాషలో చెప్పాలంటే దీన్ని లాగ్ లైన్ అంటారు. సింపుల్గా కథేంటో ఒక్క లైన్లో చెప్పడం. చూడండి, ఊర్లో సంప్రదాయాల మధ్య పెరిగిన ఒక చదువుకున్న అబ్బాయి, మరోవైపు సిటీలో పెరిగిన చాలా తెలివైన స్ట్రాంగ్ అమ్మాయి. వీళ్ళిద్దరూ ప్రేమలో పడితే పాత పద్ధతులు కొత్త ఆలోచనల మధ్య నలిగిపోయే పరిస్థితి వస్తుంది. అదే అసలు కథ. ఓకే, ఆ రెండు ప్రపంచాలు ఎవరో కాదు, మన కథానాయకులు వెంకీ ఇంకా నందు. వాళ్ళ నేపథ్యాలు ఎంత వేరుగా ఉన్నాయో సరిగ్గా అదే వాళ్ళ మధ్య ఆ నిపురవ్వను ఎలా రాజేస్తుందో చూద్దాం రండి. ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా ఉందో. వెంకీ ప్రపంచం అచ్చంగా మట్టితో సమానం. వేర్లు, సంప్రదాయాలు, బాధ్యతలు అన్ని భూమికి కట్టుబడి ఉంటాయి. మరి నందు? ఆమె ప్రపంచం ఆకాశం, ఆశయాలు, కొత్తదనం, ప్లానింగ్ రెండూ పూర్తి ఆపోజిట్ కదా. సరిగ్గా ఈ రెండు ధృవాల మధ్యే అసలు కథంతా నడుస్తుంది. మరి వీళ్ళిద్దరూ ఎలా కలిశారో? అదే ఇక్కడ ట్విస్ట్. పాత సినిమాల్లోలాగా చూడగానే ప్రేమ పుట్టడం లాంటివి కాదన్నమాట. వాళ్లది ఒక రకమైన మోడర్న్ మీట్ క్యూట్. ఒక టెక్ సెమినార్లో అతను తన ఐడియా చెప్తుంటే ఆమె ఆడియన్స్లోంచి లేచి పదునైన ప్రశ్నలతో ఛాలెంజ్ చేస్తుంది. భలే ఉంది కదా. వాళ్ల బంధం మొదలైందే ఒకరి తెలివిని ఒకరు గౌరవించుకోవడంతో, కాఫీ షాపుల్లో వాదించుకోవడంతో. ఆ వాదనలే ప్రేమగా మారాయి. ఇక్కడే ఒక అందమైన పారాడాక్స్ ఉంది, గమనించారా? ఏ విషయాలైతే వాళ్ళిద్దరినీ పూర్తిగా వేరు చేస్తున్నాయో అవే వాళ్లని దగ్గర చేస్తున్నాయి. అతనిలో ఉన్న మట్టివాసన, ఆ సంప్రదాయం ఆమెను ఆకర్షిస్తే, ఆమెలో ఉన్న మోడర్న్ యాటిట్యూడ్, ఆ ఆశయం అతన్ని కట్టిపడేసింది. ఒకరిలో లేనిదాన్ని ఇంకొకరిలో వెతుక్కున్నారు. అయితే ప్రతి కథలోలాగే ఇక్కడ కూడా ప్రశాంతత ఎంతోసేపు ఉండదు. ఇద్దరి మధ్య మొదలైన ఈ చిన్న ప్రేమ ఇప్పుడు కుటుంబాల్ని, సమాజాన్ని కలుపుకుని ఒక పెద్ద తుఫానుగా మారబోతోంది. ఇదిగోండి, ఆ తుఫాను ఎలా మొదలైందో చూడండి. ఒకదాని తర్వాత ఒకటి సరిగ్గా డామినోస్ పడిపోయినట్టు. మొదట వెంకీ వాళ్ళన్నయ్యకి వాళ్ళిద్దరి ఫోటో దొరుకుతుంది. తర్వాత నందు వాళ్ల నాన్నతో ధైర్యంగా తన ఇష్టాన్ని చెప్తుంది. ఇంకేముంది, వెంకీ వాళ్ల నాన్న ఒక కఠినమైన తీర్పు ఇచ్చేస్తాడు. చివరికి ఊరంతా వాళ్ల కుటుంబాన్ని వెలివేసినట్టు చూస్తుంది. చూసారా, ఒక పర్సనల్ విషయం ఇప్పుడు పబ్లిక్ ఇష్యూ అయిపోయింది. అప్పుడు వెంకీ వాళ్లమ్మ అడుగుతోంది, ఈ నందు మన తుఫానున తట్టుకోగలదా వెంకీ? అబ్బా, ఈ ఒక్క ప్రశ్నలో ఎంత బరువుందో చూడండి. ఇది కేవలం ప్రేమ పరీక్ష కాదు, వాళ్ల కుటుంబం, వాళ్ల ఊరి సంప్రదాయాలు అనే పెద్ద తుఫానును ఎదుర్కోగలదా లేదా అన్నది అసలు ప్రశ్న. ఇక్కడితో కథలో స్టేక్స్ అంటే పందెం అమాంతం పెరిగిపోతోంది. ఇక్కడే రైటర్స్ చాలా తెలివిగా పనిచేశారు. ఈ గొడవని కేవలం రెండు కుటుంబాల మధ్య గొడవలా కాకుండా మొత్తం ఊరి సమస్యగా మార్చేశారు. అలా చేయడం వల్ల కథకు చాలా బలం వచ్చింది. ఇదిక వెంకీ, నందుల కథ మాత్రమే కాదు, మొత్తం సమాజం కథ. అయితే ఈ తుఫాను మధ్యలో కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. ఇక్కడే మన హీరోయిన్ ఒక బాధితురాలిగా ఏడుస్తూ కూర్చోదు. నో, తనే కథను తన చేతుల్లోకి తీసుకుంటుంది. తనే డైరెక్షన్ మారుస్తుంది. సాధారణంగా ఇలాంటి టైంలో హీరోయిన్ ఏం చేస్తుంది? హీరో వచ్చి కాపాడతాడని ఎదురుచూస్తుంది కదా. కాని నందు అలా కాదు. తను ఎవరికోసమో వెయిట్ చేయదు. తన తెలివి, తన ప్లానింగ్తో తనే రంగంలోకి దిగుతుంది. ఈ డామ్జెల్ ఇన్ డిస్ట్రెస్ అంటారు చూసారా, ఆ మూస పద్ధతిని పూర్తిగా బద్దలు కొట్టేసిందనమాట. నందు చేసింది ఏదో ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు. ఇట్స్ అ మాస్టర్ ప్లాన్. స్టెప్ బై స్టెప్ చూడండి. ఫస్ట్
ఊర్లో ఉన్న అంగన్వాడీ స్కూల్లోకి ఎంటర్ అయింది. అదొక పాజిటివ్ ప్లేస్. సెకండ్, పిల్లలకి పాఠాలు చెప్తూ వాళ్ళ తల్లుల మనసు గెలుచుకుంది. ఇక ఫైనల్గా మూడో స్టెప్, ఏడుపులు పెడబొబ్బలు కాకుండా ఒక పక్కా బిజినెస్ ప్రపోజల్తో సిద్ధమైంది. ఎంత తెలివిగా ఆలోచించిందో చూడండి. ఇక క్లైమాక్స్లో ఈ డైలాగ్ చెప్తుంది, నేను మీ అబ్బాయిని తీసుకువెళ్లడానికి రాలేదు మావయ్య. ప్రపంచాన్ని మీ గడప వద్దకు తీసుకురావడానికి, అతనికి సహాయం చేయడానికి మీ అనుమతి అడగడానికి వచ్చాను. వావ్! జస్ట్ వావ్! ఈ ఒక్క డైలాగ్తో మొత్తం సీన్ మారిపోయింది. గొడవని ఒక నష్టంగా కాకుండా ఒక లాభంగా, ఒక అవకాశంగా మార్చేసింది. ఇది డైలాగ్ గాదు, ఇట్స్ ఎ గేమ్ చేంజర్. అదే ఈ కథలోని అసలైన మాస్టర్ ట్విస్ట్. దానికి వాళ్లు పెట్టిన పేరు నందు పంట. సింపుల్గా చెప్పాలంటే, ఊర్లో పండే ఆర్గానిక్ పంటల్ని తన మోడరన్ సప్లై చైన్ నాలెడ్జ్తో కలిపి ఒక జాయింట్ వెంచర్ స్టార్ట్ చేయడం. అంటే ఒక కుటుంబ సమస్యకు ఒక బిజినెస్ సొల్యూషన్. ఎంత బ్రిలియంట్ ఐడియా కదా! అయితే ఇక్కడ ఇంకో కీలకమైన విషయం రివీల్ అవుతుంది. అసలు వెంకీ వాళ్ళ నాన్నకి ఈ సిటీ వాళ్ళంటే ఎందుకు పడదు? ఎందుకంటే గతంలో ఒక సిటీ వ్యక్తితో బిజినెస్ చేసి దారుణంగా మోసపోయాడు. ఇప్పుడు చూశారా, నందు ఇచ్చిన బిజినెస్ సొల్యూషన్ సరిగ్గా ఆయన భయాన్నే టార్గెట్ చేసింది. అందుకే ఇది అంత పవర్ఫుల్. ఆమె కేవలం ప్రేమను గెలవట్లేదు, ఆయన నమ్మకాన్ని గెలుచుకుంటోంది. సరే, కథ క్లైమాక్స్కొచ్చేసింది. మరి ముగింపు ఎలా ఉంటుంది? అదే మొదటి పంట. ఇది హ్యాపీ ఎండింగ్ మాత్రమే కాదు, ఒక రియలిస్టిక్, ఒక హోప్ఫుల్ బిగినింగ్. ఇలాంటి ఆధునిక కథల్లో ఇదే బ్యూటీ. అంతా ఒక్కరోజులో మారిపోదు, అద్భుతాలు జరిగిపోవు. వాళ్ళు ఒక ఒప్పందానికొస్తారు, అది అయిష్టంగానే. సరే, ఒక 6 నెలలు ట్రై చేద్దామని. చాలా ప్రాక్టికల్గా, రియలిస్టిక్గా ఉంది కదా. నిజ జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంది. ఆ తర్వాత వచ్చే సీన్స్ అన్నీ సింబాలిక్గా ఉంటాయి. వెంకీ వాళ్ల నాన్న కొత్త ట్రాక్టర్కి దండవేయడం, నందు వాళ్ల నాన్న అకౌంట్స్ చూసి తలూపడం, ఊరంతా కలిసి మొదటి పంట పండగ చేసుకోవడం. చివర్లో వెంకీ, నందు ఒకరినొకరు చూసుకుంటారు. ఆ చూపుల్లో అలసట, విజయం, అన్నిటికంటే ముఖ్యంగా ఆశ కనిపిస్తోంది. ఇది గెలుపు కాదు, ఇట్స్ ఎ న్యూ బిగినింగ్. ఇక కథ ఈ ఒక్క లైన్తో ముగుస్తుంది. మొదటి పంట చేతికొచ్చింది, ముందున్న ఋతువులు. అంతే. భలే ఉంది కదా ఎండింగ్. వాళ్ళు గెలిచారు, కాని అసలైన ప్రయాణం ఇప్పుడే మొదలైంది అని చెప్తుంది. గెలుపు అనేది ఒక్క క్షణం, కాని ఆ గెలుపుని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయాణమే జీవితం. ఈ కథ మనకు అదే చెప్తోంది.